విజయవాడ క్రాంతికుమార్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీఐ నారాజ్ పైన మరో కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో అదనపు సెక్షన్లు చేర్చారు. సీఐ నారాజ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోను కీలక ఆధారంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించింది దర్యాప్తు బృందం. ఇక సాంకేతిక ఆధారాలు ఇతర సాక్ష్యాలతోటి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. విజయవాడ క్రాంతికుమార్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీఐ నారాజ్ పైన మరో కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో అదనపు సెక్షన్లు చేర్చారు. సీఐ నారాజ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోను కీలక ఆధారంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించింది దర్యాప్తు బృందం. సాంకేతిక ఆధారాలు ఇతర సాక్ష్యాలతోటి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. విజయవాడ క్రాంతికుమార్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీఐ నారాజ్ పైన మరో కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో అదనపు సెక్షన్లు చేర్చారు. సీఐ నారాజ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోను కీలక ఆధారంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించింది దర్యాప్తు బృందం. సాంకేతిక ఆధారాలు ఇతర సాక్ష్యాలతోటి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రమేష్, విజయవాడ క్రాంతికుమార్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీఐ నారాజ్ పైన మరో కేసు నమోదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు చక్రి. ఎందుకంటే సాయికృష్ణ కేసు వ్యవహారంలో అనేక కోణాల్లో సిట్ బృందం విచారిస్తుంది. సిఐ నాగరాజు వ్యవహరించినటువంటి పోలీసు పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి వ్యవహారం పైన అటు పోలీసు నిఘా పెంచిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే సాయికృష్ణ కేసు వ్యవహారంలో అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అటు సస్పెండ్ చేయడం, అదేవిధంగా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా క్రాంతికుమార్ ఇచ్చినటువంటి వీడియో కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే క్రాంతికుమార్ సిఐ నాగరాజ్ చేసినటువంటి వ్యవహారం ఆయన సెల్ఫీ వీడియో ద్వారా అటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియో కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి కూడా మరో కేసు కూడా సిఐ నాగరాజు పైన నమోదైనటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఇదే అంశం పైన విపక్ష నేత అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పోలీస్ అధికారులకి బాధ్యతలు ఇచ్చు అటు చట్టాన్ని తన చేతిలో తీసుకొని న్యాయ వ్యవస్థను కూడా కూనీ చేసేటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నట్టు కూడా విపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. సిఐ నాగరాజు వ్యవహారంలో అటు కూటమి ప్రభుత్వానికి కూడా కొంత తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు సాయికృష్ణ కేసు వ్యవహారంలో ఆధారాలు ఇంతవరకు కూడా సరైన ఆధారాలు లభించినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఎందుకంటే సాయికృష్ణ కేసు వ్యవహారంలో ఆధారాలని ధ్వంసం చేయడం, అటు న్యాయ వ్యవస్థ కూడా ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా చేసినటువంటి వ్యవహారం పైన సిట్ బృందం దూకుడు పెంచింది, వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి పురోగతి సాధించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నాగరాజు పైన మరో కేసు నమోదు విషయంలో కూడా దీనిపై కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా నాగరాజుకి ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా మరోసారి కస్టడీ తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. మరిన్ని విషయాలు కూడా నాగరాజు చేసినటువంటి అంశాలపైన బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.